అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పిల్లలు చదువుకున్న స్కూలును వాటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూపిస్తానండి. ముందుగా ఈ గుడి ఏమో రాజరాజేశ్వరి అమ్మ గుడి అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరండి. అందుకనే ముందు గుడితో స్టార్ట్ చేస్తామని గుడి వీడియో తీశాను. ఇక్కడ అన్ని పండుగలకి ముఖ్యంగా దసరా నవరాత్రులప్పుడు చాలా బాగా చేస్తారండి. పూజలు అవన్నీ అవతారాలు అన్నీ వేసి ఇంకా రోజు ఏదో ఒక హోమం అవన్నీ చేస్తూనే ఉంటారండి. రోజు పంతులు గారు అందరూ ఉంటారు. రోజు మంత్రాలన్నీ చదివి పూజలు బాగా చేస్తారండి. ఇంకా ఈ స్కూల్ పక్కనే ఒక మున్సిపాలిటీ స్కూల్ కూడా ఉంటుందండి. ఇంకా ఈ స్కూల్ దాటిన తర్వాత ఏమో రైల్వే గేటు అవన్నీ ఉండేయండి. ఇదివరకు అవన్నీ తీసేసి ఇప్పుడు BRTS రోడ్డు కట్టారనమాట. ఇంకా ఇదంతా గుడేలండి. నేను ఇంకా మాటలు చెప్పేస్తాను, ఎందుకంటే ఇదేనండి స్కూలు, మున్సిపాలిటీ స్కూల్ అనమాట. మా పిల్లలు చదివింది కాదులేండి. ఇదిగోండి ఇక్కడేమో రైలు పట్టాలు ఉండేవి. మేము ఇటువరకు కైకలూరు నుండిలో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఇక్కడే దిగేవాళ్ళం అండి. ఎక్కడానికి మాత్రం సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడైతే టికెట్ ఇవ్వరు కదండి, అక్కడైతే టికెట్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడేమో మంచాలు తయారు చేస్తారనమాట. ఇనుప మంచాలు వైరు అన్నీ వెళ్తారు కదండి, అందుకని తీశాను వీడియో. ఇంటి ఇవన్నీ దాటి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడ ఒకటి అక్కది కొట్టు అని ఉంటుందండి. మిగతా వేరే కొట్ల కన్నా ఇక్కడ పెన్సిళ్ళు బుక్స్ అన్నీ తక్కువ రేటు ఉంటాయండి. ఆ పక్కనేమో టీచర్ కొట్టు అని ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా చౌకగానే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి హౌస్కి సొంతదనమాట, రెంట్కి ఏం కట్టక్కర్లేదు కదా, అందుకని పిల్లలకి చక్కగా అందుబాటు ధరలో ఇస్తారనమాట. ఈ సందులో నుంచి లోపలికి వెళ్తే చేపల మార్కెట్ వచ్చిందండి. చేపల మార్కెట్ రోడ్ అంటారు. ఇదిగోండి ఇంకా ఇదేమో మధురా నగర్ సాయిబాబా గుడి అంటారు కదండి, ఆ గుడి అనమాట. ఇంకా ఇటు పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు స్కూల్కి, అందుకని ఇవన్నీ దారులన్నీ చూపిస్తున్నానండి. మా పిల్లలు ఏంటి చదువుకున్న స్కూలు చుట్టుపక్కల ప్రదేశాలు అవన్నీ ఎక్కడెక్కడో చూపిస్తున్నావు అని అనమాకండి. ఇవన్నీ మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల దూరమును, బండి మీద వెళ్తే 5 నిమిషాల దూరమేనండి. అందుకని దగ్గరున్నవి కూడా చూపిద్దాం ప్రదేశాలన్నీ. ఇట్లా సందులో నుంచి కూడా ఇట్లా తీసానండి వీడియో. ఇక్కడేమో ముఖ్యంగా ఫస్ట్ ఏమో శివాలయం అండి. చాలా పురాతనమైన శివాలయం అనమాట, చాలా బాగుంటుందండి. తర్వాత సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి అన్నీ కట్టారండి. నాగదేవతలు కూడా ఉంటారు. ఇదిగోండి ఈ లోపల నుంచి వెళ్తేనేమో రైల్వే గ్రౌండు, రైల్వే ఫంక్షన్ హాలు అవి వస్తాయి అన్నమాట. ఇంకా ఇటు అపార్ట్మెంట్ లాంటి క్వార్టర్స్లు ఉంటాయి, ఇంకా మంచి మామూలు క్వార్టర్స్ కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇదేమో ఆల్రెడీ రైల్వే ఉద్యోగం వచ్చేసిద్ది కదండి, వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. లోకో పైలట్ అని ఉంటుంది. అట్లాగే ఎలా నడపాలి వాటిగా ఉంటాయి కదండి ట్రైనింగు, కంప్యూటర్ మీద ట్రైనింగు అవన్నీ ఎక్కడ ఇస్తారనమాట. ఇదిగోండి ఇదేమో BRTS రోడ్డు. ఇంకా ఇంతవరకు ఏమో రైళ్ళు వచ్చేటప్పుడు రోజుకి 4-5 రైళ్ళును అట్లాగా వచ్చేయండి. ట్రాఫిక్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం చూడటానికి నీట్గా ఉంది కానీ ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇదే ఈ ప్లేస్లో మా లక్కీని ఉన్నప్పుడు వాకింగ్ తీసుకెళ్లే వాళ్ళం అండి. మా లక్కీ ఇప్పుడు లేడు, వాడి గురించి ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను వీడియో. మార్చి 31కి తప్పకుండా చేస్తానండి. ఇక్కడ వాకింగ్కి అన్నీ తీసుకెళ్లే వాళ్ళం, చక్కగా హాయిగా ఆడుకొని ఆదివారం వస్తే ఎక్కువసేపు ఇక్కడే తిప్పేవాళ్ళం అండి మా లక్కీని. ఇదిగోండి ఈ సందు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫస్ట్ మా పెద్దమ్మాయి చదువుకునేటప్పుడు LKG UKG ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా, ఆ చివర ఉండేదన్నమాట. ఆ తర్వాత చూపిస్తానండి. ఆ చివర బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్లోకి మార్చారు. క్వార్టర్సే కానీ క్వార్టర్స్లోనే ఒకటి క్వార్టర్స్ ఇచ్చారన్నమాట. అక్కడ ఓన్లీ LKG UKG అండి. LKG UKG అంటే స్టూడెంట్స్ ఏం తక్కువ ఉండేవాళ్ళు కాదండి. ఒక్కొక్క క్లాస్కి LKGకి ఒక 5 సెక్షన్లు, UKGకి ఒక 5 సెక్షన్లు ఉండేవన్నమాట. చాలా చదువు మాత్రం బాగా చెప్పేవాళ్ళు. ఇదేమో క్వార్టర్స్లో నుంచి శ్రీనగర్ వెళ్ళే దారి అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు అటే ఉండిద్దండి. ఇప్పుడు గోడ కట్టేశారు, అందుకని గోడ కట్టేశారని చూపించడానికి అనమాట. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సేఫ్టీ అవన్నీ తక్కువైపోయినాయండి. ఇంకా క్వార్టర్స్లోకి వెళ్ళటానికి అన్ని దారులు మూసేశారు. వాళ్ళకి పనికొచ్చేది ఒక దారే పెట్టుకున్నారు. ఇది కూడా రోడ్డు అవతల మున్సిపాలిటీ స్కూలేనండి. ఇటు చివరికి వెళ్తే మాత్రం ఇక్కడ బ్లూ కలర్లో ఆ చివరి కనిపిస్తుంది చూసారా, అది మాత్రం చేపల మార్కెట్ కొట్లు అనమాట. ఒకసారి చేపల మార్కెట్లోకి వెళ్ళి కూడా వీడియో చూసి చూపిస్తానులేండి. ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర భార్యనైనా పిల్లల్ని ఇంకా ముసలోళ్ళని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు సేఫ్టీగానే ఉంటారు కదండి. వాళ్ళు ఇంటికి వచ్చేపాటికి ఇంట్లో శవంలాగా అలా కనిపించారనుకోండి, ఎవరు ఊరుకుంటారు. ఇంకా వాళ్ళు సేఫ్టీ కోసం ఇట్లా కట్టేసుకున్నారండి గోడ.
ఇటు శ్రీనగర్కి వెళ్ళడానికి అయితే 4-5 దారులు ఉండేవి. చక్కగా చెట్ల మధ్యలో నుంచి హాయిగా వెళ్ళేవాళ్ళం అండి. ఇదేమో బస్ స్టాండ్ అనమాట. 20 నెంబరు 14 నెంబరు అవి వస్తాయండి, అవి ఎక్కి వెళ్తారు. ఇదిగోండి ఇటేమో రైల్వే హాస్పిటల్ ఉండిద్దండి. ఇంకా ఇదిగోండి ఇదంతా, ఇది కూడా మా లక్కీని వాకింగ్ తీసుకెళ్ళేవాళ్ళం. ఇదేమో చైతన్య స్కూల్ అనమాట, పెద్దది. ఈ చైతన్య స్కూల్లో నేను రిసెప్షనిస్ట్గా కూడా ఉద్యోగం చేశానండి. అది తర్వాత చెప్తాను ఆ స్టోరీ మొత్తం. ఇంకా స్కూల్ వచ్చేసిద్దండి, అందుకని అది ఇంకోసారి వీడియో తీసి చూపిస్తానులేండి. ఇదిగోండి ఇంక ఇదేనండి జాక్ అండ్ జీల్ స్కూలు. మా పిల్లలు చదువుకుంది ఈ స్కూల్లోనే అనమాట. ఇటువరకు ఇట్లాగా కొంచెం రేకుల షెడ్ లాగా అట్లా కూడా ఉండేది. ఆ వెనకమాల కనపడే బిల్డింగ్ మాత్రం అట్లాగే ఉండేదండి. ఫస్ట్ ఎల్కేజీ యూకేజీను 5th క్లాస్ వరకు ఉండేదండి. తర్వాత ఏమో మా పిల్లల దగ్గరికి వచ్చిన దగ్గరే 6th 7th పెంచారనమాట. 7th క్లాస్ నుంచి ఇంకా లేదని పెద్ద రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఉందండి పెద్దది జాక్ అండ్ జీల్ స్కూలు. అక్కడికి వెళ్ళమన్నారు కానీ మామూలుగానే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర అంటే తెలుసు కదండి ఎంత కొంచెం సేఫ్టీ తక్కువ ఉండిద్దండి. మా పిల్లలు ఆడపిల్లలు కదా, కొంతమంది అయితే వెళ్ళారు కానీ మా పిల్లల్ని పంపించలేదండి. తర్వాత నెల్లూరు రవీంద్ర భారతిలో జాయిన్ చేశాను అనమాట. ఫీజు మాత్రం చాలా తక్కువ ఉండేదండి. ఎల్కేజీ యూకేజీలో ముందు స్టార్టింగ్లో బిల్డింగ్ ఫండ్ అవన్నీ ఉంటే సంవత్సరానికి ఒకసారి ముందు స్టార్టింగ్లో అయితే 500 క్లాస్ని బట్టి ఉండేదన్నమాట. చివరిగా వచ్చే వరకు 1000 రూపాయలు అలా అయింది. కానీ నెలకు వచ్చేపాటికి ఎల్కేజీలో 135 రూపాయలు అండి. అట్లాగే మా అమ్మాయి వాళ్ళు 5th క్లాస్కి వచ్చేపాటికి నెలకి 550 ఒక్కొక్కళ్ళకి కట్టేవాళ్ళం. అంత ఫీజు పెరిగిందనమాట, అంతకన్నా ఎక్కువ పెరగలేదండి. కానీ ఒకటి మిస్టేక్ చేశానండి. ఇక్కడ ఏంటంటే తెలుగు చదివితే తెలుగు ఉండిద్దండి సబ్జెక్టు, హిందీ తీసుకుంటే హిందీ ఉండిద్ది అనమాట. 5 సబ్జెక్టులే ఉంటాయి. తెలుగు తీసుకోకపోతే అసలు ఉండదన్నమాట. ఇదిగోండి ఇటువరకు ఇటు ఉండేది కాదు ఓపెను. ఇదిగోండి ఈ గోడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉండేదన్నమాట గేటు. అందుకని ఈ లోపలికి కూడా వచ్చేసానండి. ఇది కూడా రైల్వే క్వార్టర్సే. ఇటు నుంచి కూడా శ్రీనగర్ లక్ష్మీనగర్ అవన్నీ వెళ్ళడానికి దారులు ఉండేయండి. ఇప్పుడు అన్నీ మూసేసి గోడలు ఇలా కట్టేసుకున్నారు. అయితే తెలుగు తీసుకోలేదు అనమాట. హిందీ మా పిల్లలు బాగా హిందీ పండిట్లు అయిపోతారు అట్లాగని చెప్పి ఇంకా ఈ తెలుగు ఇంకెప్పుడు చెప్పరండి. హిందీ చెప్పేవాళ్ళకి తెలుగు చెప్పరు, తెలుగు చెప్పేవాళ్ళకి హిందీ చెప్పరు అనమాట. అలా తీసుకున్నాను. కానీ అన్ని సబ్జెక్టులు బాగానే చెప్పేవాళ్ళండి, ఇంగ్లీషు అన్నీ. కొంతమంది పిల్లలకి ఇంగ్లీషు చదవటం వచ్చిద్ది కానీ రాయటం రాదు, మాట్లాడడం కూడా వచ్చిద్దండి, రాయటం రాదు. కానీ మా పిల్లలు మాత్రం ఇంగ్లీషు స్పెల్లింగులతో సహా బాగా చెప్పేవాళ్ళు, అంత బాగా చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ హిందీ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నీ అంటే ఫీజులు తక్కువ కదండి, టీచర్లకు కూడా జీతం తక్కువే ఉండిద్ది. అందుకని సరిగ్గా చెప్పలేకపోయారు. ఇదేమో రైల్వేదే పార్క్ అనమాట. పార్కు పొద్దున్న ఒక 4 గంటలు, సాయంత్రం ఒక 4 గంటలు తీసి ఉంటుందండి. ఇందులో స్కేటింగ్ కూడా నేర్పించేది అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఏమో ఎందుకనో ఇలాగా ఓపెన్ చేసి ఉందండి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసేవి అవన్నీ ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు అని చెప్పాను కదా, అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇదేమో అప్పుడు ఐబాకు ఐస్ క్రీమ్ పెట్టారు కానీ ఇంతవరకు ఫుడ్ జంక్షన్ అండి. ఇదిగోండి ఇంతవరకు ఇక్కడే సత్యనారాయణపురం రైల్వే గేట్ అని గేట్ పడిద్ది కదండి, గేట్ ఇక్కడ ఉండేది. అప్పుడైతే రోజులో 4-5 సార్లు ట్రాఫిక్ జామ్ అయ్యేదండి. ఇక్కడ నిమిషానికి ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసారా. ఈ రోడ్డు ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఆ రోడ్లోనే అటు ముందుకెళ్తే కనుక అదిగోండి ఈ బొమ్మ కనపడుతుంది చూసారా, ఘంటసాల సంగీత కళాశాల ఉండిద్దండి. ఒకసారి ఆ సంగీత కళాశాలలో ఏమైనా ప్రోగ్రాం జరిగితే ఒకసారి వెళ్ళి వీడియో తీస్తానులేండి, అప్పుడు చూపిస్తాను. అందుకని అన్నీ చూపిద్దామని. ఇదేనండి సత్యనారాయణపురంలో ఉన్న నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ అనమాట. మా చిన్నమ్మాయినేమో 7th క్లాస్ నుంచి వేసామండి. మా పెద్ద అమ్మాయి ఏమో 7th క్లాస్ వరకు అక్కడ ఉందన్నాను కదండి. తర్వాత 8th క్లాస్ నుంచి ఇక్కడ వేసామన్నమాట. అప్పుడు తెలుగు నేర్చుకోవటం ఇక్కడ నుంచి మొదలుపెట్టారండి. కానీ ఈజీగా ఉండిద్దన్నా కానీ పాపం వాళ్ళు చాలా కష్టపడి నేర్చుకున్నారండి. ఫస్ట్ నుంచి ఒక దగ్గరే ఉంటే అక్క చెల్లెళ్ళు ఒక దగ్గరే తోడుగా ఉంటారు ఒకళ్ళకొకళ్ళని, ఇంకా ఫస్ట్ నుంచి ఒక దగ్గరే ఉంచామండి. మళ్ళీ డిఫరెన్స్ కూడా రాకూడదు కదండి, ఒకళ్ళు అక్కడ చదివించారు ఒకళ్ళు ఇక్కడ చదివించారని. అందుకని ఇద్దరు పిల్లలు సమానంగానే చదువుకున్నారండి. ఈ స్కూలు ఫస్ట్ పెట్టినప్పుడు సత్యనారాయణపురంలో ఒకటి ఇల్లు అద్దె తీసుకొని అక్కడ పెట్టారంటండి. తర్వాత సంవత్సరం నుంచి ఈ బిల్డింగ్ పూర్తి చేసేసి ఈ బిల్డింగ్లో పెట్టారు. ఈ బిల్డింగ్లో చదువుకున్నది ఫస్ట్ స్టూడెంట్స్ మా పిల్లలేనమాట. నెల్లూరు రవీంద్ర భారతి స్కూలు కట్టినప్పుడు. ఇక్కడ ఇంకా రామరాజు అని వాచ్మెన్ ఉంటాడండి, చాలా మంచివాడు అనమాట. మేము తొందరగా తీసుకెళ్ళకపోయినా 10th క్లాస్లో అయితే కనుక 8 వరకు ఉండేదండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉండేది. అప్పుడు మధ్యాహ్నం 5కి
5కి స్నాక్స్ ఏమన్నా తీసుకెళ్ళకపోయామనుకోండి, అప్పుడు ఆయనే ఏదో ఒకటి కొని మా పిల్లలకి పెట్టేవాడనమాట. తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఎప్పుడైనా రూ. 100, 200 అలా ఇచ్చి మేము రావటం కుదరకపోతే అట్లా కొనివ్వమని చెప్పేవాళ్ళు అనమాట. మేము ఇచ్చిన డబ్బులు అయిపోయినా కానీ ఆయన కొనిపెట్టేవాళ్ళు. అంటే మేము గులాబీ తోటల్లో తుమ్మలు అంటారండి, అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా మా అమ్మాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు కూడా హెల్త్ సరిగ్గా బాగుండేది కాదు, అందుకని చెప్తున్నాను. ఇంకా ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇద్దరైనా ముగ్గురైనా ఎవరైనా ఉన్నా కానీ బాగా చదివించండి. పిల్లలు చదువుకుంటేనే ఈ రోజుల్లో మగపిల్లల కన్నా ఆడపిల్లలే తల్లిదండ్రులని అందరినీ బాగా చూసుకుంటారండి. ఇంకా ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు కదా, అందుకని ఆడపిల్లలే కదా 10th క్లాస్లోనే ఆపేద్దాము, అప్పటి నుంచి పెళ్లి చేసేద్దాము అట్లాగా అనుకోవద్దండి. బాగా చదివించుకోండి. ఈ రోజుల్లో అన్నిటికీ ఇస్తున్నారండి, లోన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చాలా స్కూల్లో ఉందండి. తర్వాత ఏమో చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారండి మా ఇద్దరు పిల్లలు. తర్వాత ఏమో లయోలా కాలేజీలో జాయిన్ చేశాము. ఇద్దరు బీఎస్సీ చదివారండి. పెద్దమ్మాయి ఏమో ఎంపీఎస్ చదివిందండి, చిన్నమ్మాయి ఏమో ఎంపీసీ చదివిందనమాట. ఇంకా మా పెద్దమ్మాయి ఇంకా చదువుకుంటానంటే ఎంఎస్సి ఫిజిక్స్ చదివిందండి. చిన్నమ్మాయి ఏమో నేను చదవను అని చెప్పింది. ఎందుకంటే ఆవిడకి కొంచెం మందులు వాడిద్దండి, హెల్త్ సరిగ్గా లేక. సరేలే అని బాగా చదివిద్ది, కానీ నేను చదవనందండి. కానీ ఇప్పుడు టెక్ మహేంద్రలో జాబ్ చేస్తుంది. పెద్దమ్మాయి కూడా టీచర్గా జాబ్ చేస్తుందండి. ముందు స్టెల్లా కాలేజీలో లెక్చరర్గా చేసేది. తర్వాత ఏమో ఇప్పుడు మంచి స్కూల్లోనే మంచి శాలరీతో చక్కగా స్కూల్లో జాబ్ వచ్చిందండి. ఆడపిల్లలని అట్లాగా చదివించకుండా వదిలేమాకండి, బాగా చదివించండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ సమానమేనండి. ఇంకా తీసిన వీడియోనే 2-3 సార్లు పెట్టానండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఇప్పుడు లంచ్ బ్రేక్ అయిన తర్వాత వెళ్ళానండి. ఇంకా ఎందుకులే అని ఒకసారి తీసి ఈ స్కూల్ గురించి చెప్దామని. కానీ టీచర్లు అందరూ బాగా చెప్పేవాళ్ళండి. సాయంత్రం 8 వరకు ఉన్నా కానీ పిల్లల్ని బాగా చెప్పేవాళ్ళు చదువు. మా పిల్లలకి ఇంకా బాగా ఇంగ్లీషు మాట్లాడడం కన్నా స్పెల్లింగ్, కొంతమంది మాట్లాడతారు కానీ ఇంగ్లీషు రాయటం స్పెల్లింగ్లో రావండి. మా పిల్లలైతే ఇంకా బాగా గొప్పగా చెప్పుకోవడం కానీ అన్నీ బాగా చెప్తారండి, ఇంగ్లీషు అవన్నీ. ఇదేమో బీఆర్టీఎస్ రోడ్ అనమాట. సాయంత్రం అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెడతారండి. ఐస్ క్రీములు, ఇంకా బిర్యానీలు, ఇంకా అన్నీ పెడతారండి, స్నాక్స్ అన్నీ. ఇంకా రాత్రి అయితే ఇక్కడ అంతా కోలాహలంగా ఉండిద్ది అనమాట. సాయంత్రం 6 నుంచే మొదలు పెట్టేస్తారండి. ఇంకా ఒకసారి చూపిద్దామని, ఎప్పుడైనా రాత్రిపూట వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీసి పెడతానండి.